IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అభిప్రాయం ఏముందండి, ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి దగ్గర చేసిన ఆయనే కదా, ఏముంది ఇద్దరికి మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన శిష్యుడే, ఇబ్బంది ఏమి ఉండదు, అన్నీ సక్రమంగా జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. అంటే తెలంగాణకి మనకు ఏపీ వాళ్ళు 24 కోట్లు ఇవ్వాలని తెలంగాణ వాళ్ళు వ్యాఖ్యానిస్తారు, అది నిజమేనంటారా? ఇవన్నీ మరి ఆలకాలకు తెలుస్తాయండి, చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మనకు తెలియదు కదా. ఏంటంటే ఇప్పుడు ఇదివరకు అంటే కేసీఆర్ కాబట్టి మన రాష్ట్రం అంటే ఆయనకి పడేది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మనకు ఆ ఇబ్బంది లేదు, అన్నీ సక్రమంగానే జరుగుతాయి, శుభ్రంగానే ఉంటాయి. ఏమున్నా సరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చర్చించుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితి అయితే ఇబ్బంది ఏమి లేదు. తెలంగాణ వాళ్ళు డిమాండ్లు కూడా అడుగుతున్నారు కదా సార్, అంటే 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ కలపాలని, మళ్ళీ ముందు ప్రాంతాలు, తీర ప్రాంతాలు, ఓడరేవులకు సంబంధించి పోర్టుల్లో భాగం కావాలని అలా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ డిమాండ్లన్నీ అవన్నీ ఏం తీర్చరండి. చంద్రబాబు గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన తెలివితేటలు కానీ ఆయన ఆలోచనలు కానీ వేరుగా ఉంటాయి. ఆయన సామాన్యంగా అలాంటివి చేయడు, కష్టం. అది చర్చలు అయితే చపలంగా జరుగుతాయి, కానీ అలాంటి కలపడాలు అవన్నీ జరిగే పనులేం కావు. అవన్నీ విడదీసినప్పుడు ఆలిచ్చినాయే కదండి, ఏ మండలాలు అన్నీ కూడా ఆలిచ్చినాయే, మనం తీసుకుని ఏం కాదు కదండి. అంటే విభజన సమయంలో మనకి ఏదైతే రావాలో, అంటే మన ఏపీకి 7,000 కోట్లు అనేవి ఇవ్వాల్సి ఉంది అని అన్నారు అంతకుముందు, అవి ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇస్తారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. మన రాష్ట్రానికి కూడా మంచి రోజులు వచ్చినాయి కాబట్టి అనుకూలంగానే అన్నీ జరుగుతాయి, ఏ ఇబ్బంది ఏమీ లేదు. చంద్రబాబు గారు ఉన్నారంటే దాన్ని చేసే సత్తా ఉన్న మనిషి, అది సత్తా ఉన్న మనిషి ఆయన. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్మగ్లింగ్ విషయాల్లో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ, ఎవరున్నప్పటికీ వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని అన్నారు, దాని మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఒక బ్రాండ్కి అంబాసిడర్. ఆయన అనుకున్నాడంటే చేయాల్సిందే, తప్పదు. అది అంత పెద్దవాళ్ళు ఉన్నా వెనకాడికి వేసేది లేదు, అసలు వెనకాడికి వేసే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆగడు. దాని మీద అంటే స్మగ్లింగ్ విషయంలో ఏమన్నా మార్పులు కానీ అవి నిర్మూలించడం కానీ అలాంటివి ఏం ఉండవండి, చర్యలు మట్టుకు తప్పనిసరి. పవన్ కళ్యాణ్ గారు అయితే మంచి క్లారిటీతో ఉన్నాడు. ఆయన అస్సలు ఎక్కడ వెనక్కి తగ్గడు. పదవి లేకపోయినా పర్వాలేదు, ఆయనకి తగ్గే ప్రసక్తి లేదు. ఆయన మట్టుకు వెనకైతే తగ్గడండి, ఎవరున్నా సరే అసలు తప్పదు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పొలం అంటే భూమి అనేది తీసుకున్నారు కదా సార్, ఎందు నిమిత్తాన్ని తీసుకొని ఉంటారని? భూమి అంటే అది స్పాన్సర్లు ఇస్తారండి అభిమానంతో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, తాడేపల్లిలోనే ఆయనకి రెడ్డిలో అయినా ఒక ఆయన స్థలం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కట్టుకున్న ఇల్లు వేరే వాళ్ళు ఆయనకి స్పాన్సర్ ఇచ్చి, ఎవరికైనా అంతే. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, మరి లింగం నేను ఇచ్చాడు, అలాగే ఈయనకి ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ మన అమరావతిలో కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. స్థలం అనేది నివాసానికి ఏర్పాటు చేసుకుంటారంటారా, లేకపోతే పార్టీకి సంబంధించి ఏమన్నా భవనాలు ఎట్లా? ఆల్రెడీ ఇల్లు కట్టేశారు కదండి. ఇప్పుడు ఆల్రెడీ పిఠాపురంలో ఇల్లు ఉంది ఆయనకి, ఇంకా అవసరం లేదు. ఏముంది, ఏదైనా ఉపయోగించుకుంటే పార్టీ కార్యక్రమాలు కానీ, లేదంటే ఒక పెద్ద పార్టీ ఆఫీస్ లాంటి కట్టుకోండి, అలాంటివి ఏమైనా చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారంటూ వంగ గీత గారు సవాళ్ళు అనేవి విసిరేశారు, దాని మీద మీ అభిప్రాయం? అంటే ఎవరిని అలాంటి ఆరోపణలు చేస్తున్నారు, అవి నిరూపించండి అమ్ముంటే అని అంటున్నారు. ఎవరు? వంగ గీత గారు. మా పార్టీలో మేము అలాంటి ఏం చేయలేదు, చేసినట్టు నిరూపించండి అని సవాళ్ళు అనేవి విసిరారు. నిదానంగా అన్నీ తీస్తున్నారండి బయటికి, కంగారు ఏముంది, రోజు కూడా తీస్తున్నారు. వాళ్ళే బయటపడతారు, రోజు తీస్తూనే ఉన్నారు. ఎవరెవరు ఏం చేశారో, ఏ నాయకులు తప్పులు చేశారో అన్నీ తీస్తున్నారు కదా, అన్నింటిలో జరుగుతారు. దొరికితే ఎవరికైనా జైలుకి వెళ్ళాల్సింది, తప్పదు. అది వంగ గీత గారు ఏముంది, మాట్లాడితే ఎలక్షన్ ముందు కూడా మాట్లాడిందిగా, నేను ఏడిచింది కదా, నేను ఊరు పెట్టి వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను అంది. ఓడిపోతే మరి చచ్చిపోయిందా? ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలా, వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి. పార్టీ ఓడిపోయింది కదా, మరి దాని గురించి ఏదో ఒకటి మాట్లాడకపోతే ఎలాగా, అది అందుకే మాట్లాడతారు అలాగే. జగన్ లేఅవుట్లకు సంబంధించినటువంటి ఇల్లులకు కూడా బిల్లులు అనేవి తీసుకొని అవేమీ పూర్తి చేయలేదని వ్యాఖ్యానిస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం సార్? ఎక్కడ చేశారండి, 100కి 10% ఇల్లులు ఇచ్చి ఉంటారు, 90% ఇల్లులు ఎక్కడ ఇవ్వలేదు. అవి కూడా అన్నీ ఇక్కడైతే జకంపూడిలో అయితే చంద్రబాబు గారు కట్టిన ఇల్లు అయితే పాడైపోయి శిథిలావస్థకి చేరుకున్నాయి అన్నీ. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా? అప్పులు చేసి వేలుకు వేలు, ఒకరు 25,000, ఒకరు 50,000, వేలుకు వేలు వడ్డీలకి తెచ్చి అప్పులు చేసి కట్టారు చంద్రబాబు గారు ఇల్లు ఇస్తారని. మనంతా ఇప్పటికీ వడ్డీలు కడుతున్నారు చాలామంది. వాళ్ళకి ఆ ఇల్లులు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుడు పని, అది తప్పు కదండి మరి. అది
అంటే ఇప్పుడు మా వాళ్ళ మీద కక్షపూరితమైన చర్యలు, ఈ విధంగా కొట్లాటలకు దిగారు, ఈ విధంగా రక్తపాతం అనేది సృష్టిస్తున్నారు, కక్ష రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు అంటున్నారు. జనాలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వడానికి కారణం రౌడీజం వస్తుందని. సరే చూద్దాం ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఏం చేశారు? రౌడీజాన్ని చూపించింది వాళ్ళు చూపించారు కాబట్టి, వాళ్ళు చేశారు కాబట్టి, ఇంతకన్నా చిత్రహింసలు పెట్టారు కాబట్టి జనాలని, కొంతమంది కార్యకర్తలను కానీ చాలామందిని కొట్టడం, పొడవడం, చంపడం అవన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. తప్పేముంది అందులో? కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మనకు అలాంటివి వద్దు అంటున్నారు. ఆగిపోతే మంచిదని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు శిశుపాలుడి పాపాలు ఎలా పెరుగుతూ పోతున్నాయి, అలాగే చంద్రబాబు పాపాలు కూడా పండే రోజులు వస్తున్నాయి అని అంటున్నారు. అవన్నీ ఓడిపోయిన వాళ్ళు అంటారండి, తప్పదు. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు, మన ప్రతిపక్ష హోదా అడిగాడు, ఎలా ఇస్తారండి? అసలు అడగొచ్చు అది. ఇవన్నీ అలాగే ఉంటాయి ఆయన చేసే పనులు. అంటే వైసీపీ వ్యక్తులు కూడా అంటున్నారు కదా సార్, ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడతలేదు, గతంలో మాట్లాడినట్టుగా మాట్లాడతలేదు అంటున్నారు. 25 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి మరీ తెస్తానన్నాడు. ఏం తెస్తానన్నాడు? ప్రతిపక్ష హోదా. మరి 25 ఎంపీ సీట్లు తీసుకున్నాడుగా పోయినసారి. మరి ఏం చేశాడు? తెచ్చాడా? అడిగాడు అసలు దాని గురించి ఒక్కసారేనా? ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రం బడ్జెట్ అప్పుల్లో ఉంది. ముందు ప్రత్యేక హోదా కాదు, ముందు ఇది నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దాని ప్రయత్నం చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు. ఆయన చంద్రబాబు గారు నిధులు ఎలా తేవాలి, ముందు రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, జనాలకు ఇబ్బంది లేకుండా ఎలా చూడాలని ఆయన పగలు రాత్రులు నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు. ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. రాష్ట్రాన్ని ఎలాగైనా సరే 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, 30 సంవత్సరాలు ముందుకు రాదు. ఇక దీన్ని ఎలాగైనా బాగు చేయాలని పట్టుదలతో ఉన్నారండి. సమస్య లేదు, నిధులు తీసుకొస్తారు. రోజు నిన్న ఢిల్లీ వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారు దేనికి వెళ్ళారు? నిధులు తేడానికి వెళ్ళారు. అంటే మోడీ గారిని ప్రత్యేక హోదా గురించి కాకుండా నిధులు అంటే మనకి రావాల్సిన డిమాండ్లు కానీ ఏమన్నా అంటే ప్రత్యేక ప్యాకేజ్ ఏమన్నా అడిగి ఉంటారని అడుగుతారు. వచ్చే హోదా కూడా అడిగారండి, అడుగుతారు. నిధులు అడుగుతారు, అన్నీ అడుగుతారు. ఏది అందితే అది తీసుకుంటారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తే కుదరదు కదా, అది కేంద్రం చేతిలో ఉంటుంది, మన చేతిలో లేనిది. అడుగుతారు, అడగడానికి ప్రత్యేక హోదా అడుగుతారు, నిధులు అడుగుతారు, అన్నీ అడుగుతారు. ఏది ఇస్తే అది ఇచ్చిన వరకు ముందు తీసుకొని ముందు రాష్ట్రాన్ని ముందు అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రత్యేక హోదా అనేది ముందు ఒక మెట్టు పైకి ఎక్కితేనే కదా తర్వాత మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ వ్యక్తులతో సమావేశం అంటే భేటీ అనేది అవ్వబోతున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అదంటే మనకు అంత ఐడియా లేదండి. అంటే ఫ్యూచర్లో తెలంగాణలో కూడా పార్టీని ఎదుగుదల చేసుకోవడానికి అదే బలోపేతం చేసే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆంధ్రాలో ఎలాగైతే ఉందో టీడీపీ, అక్కడ తెలంగాణలో కూడా ఎక్కువ అక్కడ అంత పరిస్థితుల్లో కష్టం అండి. అక్కడ కష్టం కానీ ఏదైనా మరి అవుతే అవకాశం ఉండొచ్చు. తెలంగాణ మన ఆంధ్రాలో ఉన్నంత ఊపైతే తెలంగాణలో ఉండదు. తెలుగుదేశానికి ఏదైనా అవకాశం ఉంటే కొంతవరకు ఉంటుంది.